దర్శించెను తన మహోదయను. హస్తకృతమా అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా కృపగల ఉపదేశమును చేయుదువు జ్ఞానము కలిగి నోరు తెరచుదువు కృపగల ఉపదేశమును చేయుదువు ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి వందనలను పొందుచుందువు ఇంటి వారిని బాగుగా నడుపుచు వారి వందనలను పొందుచుందువు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా బలముగా పనిచేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు చేతులతో బలముగా పనిచేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు రాత్రి వేళ నీ దీపము ఆరదు కాంతి కిరణమై మాదిరి చూపుదువు రాత్రి వేళ నీ దీపము ఆరదు కాంతి కిరణమై మాదిరి చూపుదువు అమూల్య
చుక్కల్లాంటి చిన్నది సువర్ణరత్నం ఓణి కట్టే శుభవేళ వచ్చిందమ్మా. ఏప్రిల్ 29 మర్చిపోకమ్మా. కమ్మరి తోటకు కదిలి రండి మా అమ్మ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారకొండ పంచాయతీ కమ్మరి తోట పల్లెలో బాబురావు నీలమ్మల ఇంటిలో సంబరం చేసుకుందాం అందరం కలిసి. పసుపు రంగు ఉడితో అందు వెన్నెలమ్మ బొట్టు పెట్టి దీవించండి ముద్దుల సువర్ణ. ఆట పాటలతో అరటాకు భోజనంతో మీరాకకై ఎదురు చూస్తున్నామమ్మా. చివరి పల్లవి రండి బంధువులారా రండి. సువర్ణ పాపను దీవించి వెళ్ళాడి మాలే. మీ ప్రేమానురాగాలే మాకు కానుకమ్మా. ఈ పిలుపు అందరికీ మనసారా స్వాగతం. చుక్కల్లాంటి చిన్నది సువర్ణరత్నం ఓణి కట్టే శుభవేళ వచ్చిలల్లా. ఏప్రిల్ 29 మర్చిపోకమ్మా. కమ్మరి తోటకు కదిలి రండి మా సద్గురు జిసుమపురు జిసువక సతుమపురు అసిరిల సరఖాను సరపుర సతుమపురు. సద్గురు జిసుమపురు జిసువక సతుమపురు అసిరిల సరఖాను సరపుర సతుమపురు.
শ্রদ্ধা করু দুলকি দুলকি শ্রদ্ধা করু আমি হো বাজা মারি শ্রদ্ধা করু নাটক করি শ্রদ্ধা করু ঢেমসা ধরি শ্রদ্ধা করু আমি হো নাচি নাচি শ্রদ্ধা করু গাই গাই শ্রদ্ধা করু দুলকি দুলকি শ্রদ্ধা করু আমি হো বাজা মারি শ্রদ্ধা করু নাটক করি শ্রদ্ধা করু হিড়জা নাচি শ্রদ্ধা করু আমি হো সে তো স্বর্গ পুরিয়া রাজা জনম কোলায় হেউয়া সরদা সে তো স্বর্গ পুরিয়া রাজা জনম কোলায় হেউয়া সরদা উদ্ধার করো তা যিশু মুক্তি দাতা কাই যিশু জীবন দেবাই কাই যিশু পাপ ক্ষমা করো ভাই যিশু উদ্ধার করো তা যিশু মুক্তি দাতা কাই যিশু জীবন দেবাই কাই যিশু পাপ ক্ষমা করো যিশু যে রয়েছে যিশুর লগে সে দণ্ড নাই ভোগে যে রয়েছে যিশুর লগে সে দণ্ড নাই ভোগে তার তো ফিটি যায় সিনর কর সজা সে তো স্বর্গ পুরিয়া রাজা জনম কোলায় হেউয়া সরদা সে তো স্বর্গ পুরিয়া রাজা জনম কোলায় হেউয়া সরদা জনম আজি যাক হতে নাই তাকর বিনা স্বর্গ বাটকার পাকে নাই যে জীব যিশুর পাকে জীবন মিলি তাকে যিশুর বিনা জগতে পাপ ক্ষমা নাই কর পাকে যে রয়েছে যিশুর লগে সে দণ্ড নাই ভোগে যে রয়েছে যিশুর লগে সে দণ্ড নাই ভোগে তার তো ফিটি যায় সিনর কর সজা সে তো স্বর্গ পুরিয়া রাজা জনম কোলায় হেউয়া সরদা সে তো স্বর্গ পুরিয়া রাজা জনম কোলায় হেউয়া সরদা নাচি নাচি শ্রদ্ধা করু গাই গাই শ্রদ্ধা করু দুলকি দুলকি শ্রদ্ধা করু আমি হো বাজা মারি শ্রদ্ধা করু নাটক করি শ্রদ্ধা করু ঢেমসা ধরি শ্রদ্ধা করু আমি হো নাচি নাচি শ্রদ্ধা করু গাই গাই শ্রদ্ধা করু দুলকি দুলকি শ্রদ্ধা করু আমি হো বাজা মারি শ্রদ্ধা করু নাটক করি শ্রদ্ধা করু ঢেমসা ধরি শ্রদ্ধা করু আমি হো সে তো স্বর্গ পুরিয়া রাজা জনম কোলায় হেউয়া সরদা সে তো স্বর্গ পুরিয়া রাজা জনম কোলায় হেউয়া সরদা పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా పైకి తీసుకురండి పాపం. పరిశుద్ధ
పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నింపగలరా వరదూతలైనా మంచిది. ఒక సమయంలో చక్కగా పాపాన్ని తీసుకొచ్చిన మీ అందరూ కూడా దేవుని పేరట అలాగే ప్రార్థన చేసి సహకరించినటువంటి అమ్మగారిని కూడా దేవుని పేరట తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ కూర్చోండి. ప్లేస్ లో చక్కగా సరిపోతే తీసుకురండి. అలాగే దెబ్బకోటలో పరిచయం చేస్తున్నటువంటి దాసులు దోసపాయ గారు కూడా ఉన్నారు. వారు కూడా ముందుకు వస్తుండగా సభలు బట్టి వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. మంచిది అన్న మంచిది. ఒక సమయంలో అందరూ లేచి నిలబడదాం. ఎవరి స్థలాల్లో వారు చిన్న స్థుతి నా పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 అందరూ నిలబడదాం. ఆరాధన ఆరాధన ఆదుకున్నావు నా పూర్ణ బలముతో ప్రేమించెను. నా పూర్ణ మనసుతో ఆరాధించు. నా పూర్ణ బలముతో ప్రేమించెను. ఆరాధన 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 నన్ను చూసే వందనమయ్యా నన్ను చూసే వందనమయ్యా నన్ను చూసే వందనమయ్యా వందనమయ్యా యెహోవారపా యెహోవారపా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నా పూర్ణ మనసుతో ఆరాధించు. నా పూర్ణ బలముతో ప్రేమించెను. ఆరాధన 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 ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇదిగో తండ్రి ఈ యొక్క కమరితోట గ్రామంలో నేను మరి మా అక్కయ్య గారు జేమ్స్ గారిని బట్టి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి ప్రభువా ప్రత్యేకంగా ఆమెను బట్టి నీ చేతులు నీ పాదలో దక్కొస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా ఈ యొక్క కార్యక్రమము జరగడానికి అనేక ప్రాంతాల నుంచి తండ్రి నాయన బంధువులు స్నేహితులు నాయన శ్రేయోభిలాషులు వస్తుండగా వాళ్ళందరినీ కూడా క్షేమంగా తోడుకోరండి ప్రభువా. నీకు వందనాలు. వచ్చి ఈ స్థలంలో నీకు మహిమ కలుగునట్లు సహాయం చేయండి నాయన. జరిగించుతున్న కుటుంబస్తులకు ఆశీర్వాదకరముగా నాయన చేరవచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఈ యొక్క ఆరాధన ఈ యొక్క తండ్రి నాయన కార్యక్రమం ఉన్నట్టుకు కృపచూపమని ప్రార్థిస్తున్న ఈ సమయం తండ్రి ప్రభువా. మనుషులు జీవిస్తారు కనుక తండ్రి అయ్యా బ్రతుకుతారు కనుక ప్రభువా నీ మాట వినిపింపచేయండి అయ్యా. నీ దాసులను నిలబెట్టుకుని తండ్రి ఒకటి నా కుమార్తె ఆరాధన చేసే విషయంలో ఎదుగుతుందండి. నా కుమార్తె సువార్త చేసే విషయంలో ఎదుగుతుందని, నా కుమార్తె బైబిల్ చదివే విషయంలో ఎదుగుతుందని ప్రతి తల్లి
వెళ్ళి చెప్పాలని నేను కోరుకుంటున్నా. హల్లెలూయా. ఈ ఎదుగుదల దేవుడు ఇస్తాడు. నాలాగా పొట్టుకున్న వారు ఉంటారు, హైటుకున్న వాళ్ళు ఉంటారు, లావుకున్న వారు ఉంటారు, తెల్లగా నల్లగా ఏదో రకంగా భూమి మీద ఎదగగా తప్పము. కానీ ప్రతి క్రైస్తవ స్త్రీ నీ కుమార్తె ఏ స్థానములు ఎదిగున్నది క్రైస్తవ బిడ్డలారా గ్రహించండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు, ప్రార్థన లేదా బైబిల్ చదివే విషయంలో, ఇంకేం చెప్పానమ్మా, సువార్త విషయంలో, వాక్యం చదివే విషయంలో నీ కుమార్తె మోకరిస్తుందా లేదా, ప్రార్థన విషయంలో ఇందులో ఎదిగిందా? అప్పుడు మీరు చెప్పండి, నా కుమార్తె ఎదిగింది. హల్లెలూయా. ఎదిగిన పిల్లలు, ఎదిగిన ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడికో పారిపోతున్నారు. రొయ్యల కంపెనీకి పారిపోతున్నారు, ఈ కంపెనీకి పారిపోతున్నారు, ఆ కంపెనీకి పారిపోతున్నారు. అక్కడి నుంచి పనికి మాలిన చెత్త పట్టుకొని ఇంటికి వస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. 2వ తిమోతిలకు రాసిన పత్రికలో ఒక మాట చూపిస్తాను. 2వ అధ్యాయము ఇక్కడ రాయబడి ఉన్నది 22వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. నీవు యవ్వనెచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. చాలు. హల్లెలూయా. మా పిల్లలు ఎదిగారు, కంపెనీకి పని చేయడానికి పనికి వస్తున్నారు, ఉద్యోగం చేయడానికి పనికి వస్తున్నారు, అక్కడికి ఇక్కడికి పంపించడానికే తొందరపడుతున్నాం. దేవుడు ఎదిగింపజేశాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నేను ముందు చెప్పిన 4 విషయాలు ఎదిగలేదు, అవి అనవసరం. ఇంకా ఎల్లు డబ్బులతే పంపించేస్తున్నాం. యవ్వనెచ్చల నుండి పారిపోవాలి అని రాయబడినది. అంటే బైబిల్ గ్రంథంలో క్రైస్తవ స్త్రీలు చదివి యవ్వనస్తులు పారిపోవాలటమ్మా అని పారిపోయేలాగే చేస్తున్నారు. అలా అర్థమవుతుంది కదా క్రైస్తవ ఆడవాళ్ళకి. నేను పురుషులకి ఏం చెప్పట్లే. ఈరోజు అమ్మాయి కార్యక్రమం కాబట్టి, అమ్మాయి బాధ్యత తల్లిదే కాబట్టి, అది అందంగా కనబడితే, అది మంచిగా ఉంటే తండ్రి గొప్ప అయిపోతాడు, ముద్దు పెట్టుకుంటాడు, నా కూతురు నాకు. కానీ చిన్న తప్పు చేస్తే దొబ్బు మన కొట్టేది తల్లికి. కాబట్టి ఈరోజు తండ్రి కొరకు మాట్లాడట్లే, కేవలం తల్లి కొరకే మాట్లాడుతున్నా. నీ కుమార్తె ఎదిగింది. ఏ విషయంలో ఎదిగిందో మీరే గమనించండి. ఎదిగింది నా కుమార్తె. ఎక్కడికో పారిపోయేలాగా చేస్తున్నారు. నీ కుమార్తె పారిపోయే పరిస్థితి వచ్చే వరకు నీవేం బ్రష్ చేస్తున్నావా? నీ కుమార్తె ఎక్కడ పారిపోతే తెలియదా తల్లి? గట్టిగా మాట్లాడితే బాధపడతారు, హెచ్చరిస్తే బాధపడతారు, పిల్లలు చెడిపోతే బాధపడతారు. ఏ విషయంలో మీరు సంతోషిస్తారు? వాక్యం చెప్పేటప్పుడు, గద్దించేటప్పుడు సంతోషించండి. అవును, నాకే కదా. ఈ రోజు ఈ కుమార్తెకి, ఆ కుమార్తె తల్లిదండ్రులకే కాదు, క్రైస్తవులారా, పిల్లలు ఎక్కడికి పారిపోతున్నారు, ఎక్కడికి పారిపోయేలాగా చేస్తున్నారు. అక్కడ రాయబడినది, నీవు యవ్వనెచ్చల నుంచి పారిపో. నీ కుమార్తె ఎదిగిందా? త్రోవ తప్పుతుందా? అక్కడి నుంచి మళ్లింపజేసి ఎక్కడికి రావాలంట? పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేసే వారితో కూడా నీతిని, సమాధానమును, ప్రేమను, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడేలాగా చేయండి. నీతి లేదు క్రైస్తవ పిల్లలకి. ఎవడో వచ్చి నీ పిల్ల పాడైందని నీకు వేలు పెట్టి చూపాలా? నీతిగా నడవట్లేదని చెప్పడానికి. నీ కుమార్తె నీతిగా నడుచుకునేలా దయచేసి నీవే ఉపాధ్యాయురాల్లా తీర్చిదిద్దు. ఇక అక్కడ ఏముందమ్మా? విశ్వాసము నీ కుమార్తెలో ఉందో లేదో, దేవుని యందు విశ్వాసం ఉందో లేదో నీవే చూసుకో. అక్కడ ప్రేమ ఉంది. ప్రేమగా ప్రతి ఒక్క అమ్మాయి పలకరించాలి. ఇది మాత్రం నాకు చాలా ప్రాముఖ్యం అనిపిస్తుంది. యవ్వన దశలోనికి వచ్చిన తర్వాత ఆ ఇంటికి ఎవరైనా తల్లిదండ్రులు లేని సమయం అవ్వచ్చు, తల్లిదండ్రులు ఉన్న సమయం అవ్వచ్చు, ఆ ఇంటి గడపకు వచ్చినప్పుడు ఎవరైనాను, పాస్టర్ అవని, అన్యుడవని, ఎవరవని ఆ గుమ్మనికి వచ్చినప్పుడు అమ్మాయి ప్రేమగా పలకరించాలి. ప్రేమగా పలకరించండి. మమ్మీ డాడీ లేరి, అంకులు లేరా, ఆంటీ లేరయ్యా, కూర్చుంటారా, మంచినీళ్ళు తాగుతారా, ఒకరు కూర్చుంటే చిన్న డికాషన్ పెట్టించి, అది ప్రేమ తత్వం కలిగిన ఒక అమ్మాయికి మంచి అలంకరమైన గుణం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము, ప్రేమ, నీతి, సమాధానము, ఇలాంటివి ఒకరు పాటిస్తున్నారు. ఎవరంటే ప్రభుకు ప్రార్థన చేసేవారు. అక్కడికి నీ కుమార్తె పారిపోవాలి, అక్కడికి నీ కుమార్తె వెళ్ళాలి, ఆ స్థలానికి నీ కుమార్తె వెళ్ళి కూర్చోవాలి, ఆ స్థలానికి వెళ్ళి నీ కుమార్తె మోకరించాలి, ఆ స్థలానికి వెళ్ళి నీ కుమార్తె చేతులెత్తి ఆరాధన చేయాలి. అలా చేస్తుందో లేదో మీరే గమనించాలి. ఎవరైనాను
క్రైస్తవులవని క్రైస్తవులు కాకపోయినా అమ్మాయి ఈ యొక్క చెడు అన్నది చెడుయే, మంచి అన్నది మంచి. అమ్మా, యవ్వన బిడ్డ ఎదిగిందని సంబరంగా మనం గొప్ప అయిపోవడం కాదు. యవ్వన పిల్ల ఎదిగిన తర్వాత వారిని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మనది. చిన్న పిల్ల ఏ పని చేసినా ఎవడు పట్టించుకోడండి. ఇప్పుడు జేమ్స్ గారి కూతురు ఎదిగింది అనుకోండి, ఆ కూతురు ఇటెళ్ళిందా అటెళ్ళిందా, అటు చూస్తుందా ఇటు చూస్తుందా, ఈ పనికి మాలిన కళ్ళన్నీ అటువైపే ఉంటాయి. అది మంచి చేస్తుందా, అన్నయ్యతో మాట్లాడుతుందా, మామతో మాట్లాడుతుందా, లేదా తమ్ముడితో మాట్లాడుతుందా, నాన్నతో కొద్దిగా యవ్వనంగా ఉండి తండ్రి పక్కన కూర్చొని వినండి. ఈ పెన్నుతో పేపర్ల మీద రాస్తే పోతుందన్నా, పెన్సిల్తో రాస్తే పోతుంది. చిన్న దశ పెన్సిల్తో రాసిన అక్షరంతో సమానం, యవ్వన దశ పెన్నుతో రాసిన అక్షరంతో సమానం. ఆత్మీయ తల్లిగా, ఒక నాయకురాలుగా మీ అందరికీ చెప్తున్నా, మీరు చిన్నప్పుడు ఏం చేసినా ఎవడు పట్టించుకోడు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అది పెన్సిల్తో ఎరేజర్తో ఇలా చేసేస్తే సెరిగిపోతుంది. యవ్వన దశలో మనం అడుగుపెట్టిన తర్వాత, మన బిడ్డలు అడుగుపెట్టిన తర్వాత మాట, తలంపు, ఆలోచన, క్రియ, ప్రతి అడుగు పెన్సిల్ కాకుండా పెన్నుతో రాసినట్లు అది సెరిగి పోదు. చింపి పారేయవలసిందే, చింపి కాల్చేయవలసిందే. కాబట్టి దయచేసి యవ్వన దశలోనికి వచ్చిన కుమార్తె, నేను పేరు పెద్దగా నేను చెప్పను, వారి ఇళ్లలో ముగ్గురు ఒకేలాంటి పేర్లు నేను కనిపించి అవుతాను. దయచేసి నేను ఆ పేరు ఎత్తట్లేదు. అందుకు నీవు కూడా చిన్నప్పుడు పెన్సిల్తో రాసినది చెరిగిపోయిన పరిస్థితి నీ చిన్న దశ. ఇప్పుడు ఏ స్థితి? యవ్వన స్థితి. ఇప్పుడు ఏ పెన్ను? పెన్సిలా? నీ పెన్ను నీ వెట్టి చూసినా ఏం చేసినా పెన్నుతో రాసినది సెరిగిపోదు. మా డాడీకి, మా కుటుంబానికి, మా రెడ్డి వారికి, మా మేనమామలకి అందరికి మంచి పేరు తేవాలంటే నేను పెన్సిల్ కాదు, పెన్ను కూడాను పెర్ఫెక్ట్ గా నేను అక్షరం ఉండాలి అని నీవు దేవునిలో ఉంటే అన్ని దేవుడు నీకు దీవెనకరంగా చేస్తాడు. హల్లెలూయా. మీ మమ్మీ డాడీ ప్రార్థన పరులు, మీ మమ్మీ డాడీ సేవ చేస్తున్నారు, మీ మమ్మీ డాడీకి మీ పెద్దన్న సేవ చేస్తున్నారు, మీ కుటుంబీకులందరూ దేవుల్లో చాలా మంది ఉన్నారు. అంతకుతో నేను కూడా మేనత్తని, నేను ఒక కోఆర్డినేటర్ అమ్మని. నేను నీ వలన గర్వంగా తల ఎత్తుకోవాలంటే నీవు ఈ రోజు నుంచి దేవునిలోనే ఎదుగు, దేవునిలోనే బ్రతుకు, దేవునిలోనే జీవించు. ప్రార్థన, వాక్యము, విశ్వాసముతో బైబిల్ చదవడం అన్ని కూడా పెర్ఫెక్ట్ గా ఉండి, ఎవరైనా హెచ్చల నుంచి ఎవరెలగవని ఫ్రెండ్స్ అనేక రకాలు ఉంటారు. చెరిపేవారు ఉంటారు, పాడు చేసేవారు ఉంటారు, మంచివారు ఉంటారు. కానీ తల్లిదండ్రుల మాట వినండి. యవన పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చెడుపు అని చెప్పరు. తల్లిదండ్రులు ఎలాంటి వారైనా పిల్లల్ని బాగుకోరే మాట్లాడుతారు. ప్రతి యవన పిల్లలు, అబ్బాయిలు అమ్మాయిలు, దేవుని బిడ్డలైనా దేవుని బిడ్డలు కాకపోయినా తల్లిదండ్రుల మాట వింటూ తల్లిదండ్రుల మాట ప్రకారంగా వెళ్ళండి. వారి పేదవారైనా ధనికులైనా ఎవరైనా కూడాను చదివించిన వాక్యంలో యవనస్తులు దేని ద్వారా బాగుపడతారు? నీ వాక్యాన్ని చదివి దాన్ని బాగుగా అంగీకరిస్తేనే, పాటిస్తేనే కదా అని వాక్యంలో ఉంది. కాబట్టి వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, విశ్వాసంగా జీవించండి, నీతిగా ఉండండి. తల్లి వారిని ఆహ్వానిస్తుండగా అందరు కూడా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకొని ఆహ్వానిస్తాను. థ్యాంక్ యూ స్థానిక దైవజనులకు ప్రభు పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నారా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులరా. మమ్ములను ఈ వాణి అలంకరణ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి జేమ్సయ్య గారి కుటుంబానికి, రెడ్డి వారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలండి. అలాగే నాతో పాటు వేదికనున్నటువంటి అయ్యగారులందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. నా ముందు కూర్చున్న సంఘ పెద్దలకు, అలాగే విశ్వాస బిడ్డలకు, కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడే ప్రారంభిస్తున్నాను, ఎప్పుడు ముగిస్తారా అని మాత్రం అనుకోవద్దు. ప్రారంభించకుండానే ఎలా ముగిస్తాను? ప్రారంభించి 1 గంట అయిన తర్వాత మీరు అనుకోవచ్చు ఇంకెప్పుడు ముగిస్తారా అని.
ప్రారంభానికి ముందు మాత్రం అలా అనుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు ఒక ఫోటో తీస్తున్నారు. ఫోటో కొంచెం పోజ్ ఇచ్చేస్తాను, ఉండండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, స్తోత్రం. ప్రియులారా, నేను ఒక 4 మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఏంటండి, ఒక్కొక్క మాటకి ఒక 5 లేక 10 నిమిషాలు తీసుకుంటాను. 4 మాటలు చెప్పాలంటే సుమారు 40 నిమిషాలు అనుకోండి. కాకపోతే 40 నిమిషాలు కూడా తీసుకోనండి. మీరందరూ కూడా సీర కొంగులు పట్టుకొని, లేక కొంచెం రుమాళ్ళు పట్టుకొని, లేకపోతే బైబిల్ పట్టుకొని, నోట్బుక్ పట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అర్థమైంది, వేడెక్కువ అవుతుందని. అయ్యా, వేడిగా అనిపిస్తుంది, త్వరగా ముగించండి అని మీరు చెప్పబోతున్నారు కదా. పర్వాలేదు, నేను త్వరగానే ముగిస్తాను. ఎక్కడ కూడాను ఆటంకంగా ఉండను. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని సూటిగా కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. కాబట్టి ధ్యానంగా వినండి. మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరం కాబోతుంది. మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరము కాబోతుంది గనుక జాగ్రత్తగా వినండి. నేను శారీరకంగా మాట్లాడతాను కొద్దిసేపు, ఆ తర్వాత ఆత్మీయంగా కూడా కొద్దిసేపు మాట్లాడతాను. 2 రకాల మరి అర్థాలు ఇచ్చేవంటి మాటలు మీరు జాగ్రత్తగా వినండి ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి కదా. మీరు అలా ఉంటే నేను త్వరగా ముగిస్తానా? దేవునికి స్తోత్రం. రండి, ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో 45వ కీర్తనలు 11వ వచనంలో ఒక మాట రాయబడినది. ఆ మాట నిస్సమయంలో మనము చదువుదాం. ఎవరైనా చదువుతారా? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అని మొదటి వాక్య భాగంలో మీకు నేను చూపిస్తా ఉన్నాను. మొదటి వాక్య భాగంలో మీకు నేనేమి చూపిస్తున్నానంటే, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు గనుక అతనికి నమస్కరించుము. ప్రియులరా, మన దేవుడు, మన ప్రభువు, ఆయన సౌందర్యవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎవరండి? చాలా చాలా అందగాడు. మన ప్రభువు చాలా చాలా అందమైన వాడు. మన ప్రభువుతో ఎవరిని కూడా పోల్చలేము. ఎవరు కూడా మన ప్రభువు అందముతో సరిపడేవారు లేరు. అంత చక్కని సౌందర్యవంతుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరైతే దేవుడు మనుషుల విషయంలో ఏం కోరుకుంటున్నాడట? సౌందర్యవంతుడు, ఆ అందగాడు ఏం కోరుకుంటున్నాడటమ్మా? నీవు నేను మనమందరం కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అందగాడు తన బిడలమైనటువంటి మనమందరము కూడా, తన సంఘమైన మనమందరం కూడా ఎలాగా ఉండాలంటమ్మా? ఎలా ఉండాలి? అందంగా ఉండాలని ఆయన కోరిక. ఆయన కోరిక ఏంటంటే మనమందరం కూడా చాలా చాలా అందంగా ఉండాలి. మరి మనం అందంగా లేమా? ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడు మనం అందంగా ఉండాలని అని ఆలోచిస్తే, మనిషిని గురించి ప్రభు ఏం చెప్తాడంటే, ప్రియులరా, మనిషిని గురించి ప్రభు ఏం చెప్తాడంటే, మనిషి అట యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం ప్రకారము ఈ మనుషులు ఎలా ఉన్నారటమ్మా? చూడా,
అసహ్యముగా ఉన్నారట. ఎలా ఉన్నారట? మా చూడ, ఆ వచనం ఉందా అక్కడ? చూడ అసహ్యముగా ఉన్నారట. అంటే పరిపూర్ణమైనటువంటి సౌందర్యము మానవునికి లేదు. మానవునికి పరిపూర్ణమైనటువంటి సౌందర్యం అంటూ లేదు ప్రియులరా. దేవుడు కోరుకున్నంత అందము మనిషికి లేదు. దేవుడు ఆశించినంత సౌందర్యము మానవునికి లేదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మానవుడు, స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, వారు పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వాటి బిడ్డలుగా మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు చూసినప్పుడు మానవ స్థితి ఎలమదిగా అందంగా తయారయ్యారు. ఆ గ్రామ ప్రజలు చెప్తున్నారు కదా, అయ్యా మీరు రాకముందు ఈ ప్రజలందరూ కూడా ఏమాత్రం కూడా పరిశుభ్రత ఉండేది కాదయ్యా. మీరు వచ్చారు, ప్రభుని నమ్ముకున్నారు, వారు ఇప్పుడు చాలా చాలా పరిశుభ్రంగా ఉన్నారయ్యా. ప్రజలు దేవునితో గల సహవాసము మనుష్యులను అందంగా తయారు చేస్తుంది. ఒకటది. రెండవది చెప్తాను ప్రియులరా. రెండవది ఏంటంటే, ప్రియులరా రండి 16లో 7వ వచనంలో రాయి, నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవయ్యావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, అందంగా ఉండాలంటే కాస్తంత ఎదగాలి. ఏం కావాలండి? కాస్తంత ఎదగాలి. దేవుడు వృద్ధిలోనికి తేవాలి అమ్మా. దేవుడు వృద్ధిలోనికి తేవాలి. దేవుడు వృద్ధిలోనికి తెచ్చినప్పుడు ఎదుగుతాం. ఎంతగా ఎదుగుతామంటే ప్రియులరా, దేవుడు ఆశించినంతగా మనము ఎదగగలము. హల్లెలూయా. దేవుడు మనల్ని వృద్ధిలోనికి తెచ్చినప్పుడు దేవుడు ఆశించినంతగా మనము ఎదుగుతాము. ఎదగకపోతే ప్రియులరా సౌందర్యంగా ఉండము. అన్ని విషయాల్లో ఎదగాలి అమ్మా. అన్ని విషయాల్లో ఎదగాలి. మనం పరిశుభ్రత విషయంలో ఎదగాలి. అమ్మగారు చెప్తుంటారు కదా, ప్రార్థన విషయంలో, ఆరాధన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో మనం ఎదుగుతా ఉన్న కొలదిగా మన ముఖాలు కాస్తంత అందంగా తయారవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని వృద్ధిలోనికి తెస్తే మనము దేవుడు ఆశించినంత సౌందర్యవంతులుగా తయారవుతాము. అలా మనం వృద్ధిలోనికి రావాలంటే ప్రియులరా, రాయబడి ఉన్నది, కింద రాయబడింది ఒక మాట నేను చెప్తాను. 13వ వచనం, 16వ అధ్యాయంలో యెహెజ్కేలు 13వ వచనం. ఇలాగు గోధుమలను, ఆ మాట చదవండి. గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా చదివేయండి. నీవు మిక్కిలి సౌందర్యవతివై. ఒకసారి 10వ వచనం కూడా చదివేయండి. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని. ఒక్కసారి ఇప్పుడు ఆగండి. ఇంతవరకు ఎన్ని చెప్పినంటే, ఒకటోది దేవునితో సహవాసం కలిగి ఉంటున్నప్పుడు మనము అందంగా తయారవుతాము. రెండవదిగా ఏం చెప్పినంటే, దేవుడు మనల్ని ఎదిగిస్తున్న కొలదిగా వాక్య ధ్యానములు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, ఆరాధనలు కావచ్చు, విశ్వాసములు కావచ్చు, మనం ఎదుగుతున్న కొలదిగా మనం అందంగా తయారవుతాము. మూడవదిగా ఏం చెప్పుకొని వస్తున్నానంటే ప్రియులరా, విచిత్రమైన పని కలిగిన వస్త్రాలు, పట్టు వస్త్రాలు నీకు ధరింప చేయగా నీవు అందంగా తయారయ్యావు అని మాట కూడా బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని అర్థం ఏంటి పిల్లరా? మన పిల్లలకు మనం బట్టలు కొంటున్నప్పుడు ఏవో బట్టలు కొనకూడదు. మనం ఏదో ఒక బట్టలు కొనకూడదు.
వారు కాస్త ఆ బట్టలు వేసుకుంటే కాస్తంత అందంగా కనబడే విధంగా మనం బట్టలు కొనాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి వేల కొలదిగా ఖరీదైనవి కాకపోయినా మన అందాన్ని పెంచుతుందమ్మా. మనం చాలా అందంగా ఉండగలుగుతాము. ఎందుకు అందంగా ఉండాలంటే ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు, అతనికి నమస్కారము చేయము. మన ప్రభువు, మన దేవుడు అందగాడు, సౌందర్యవంతుడు. ఆ గొప్ప సౌందర్యవంతుని సేవించటానికి సర్వాధికారి ఇదిగో తండ్రి, పరలోకంలో ఉన్న మా తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యకాల సమయంలో ప్రభువా, ఈ రీతిగా ఇదిగో తండ్రి మీ సేవకుల కుటుంబంలో ఒక గొప్ప కార్యక్రమం జరిగించడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇది నా ఎంతోమంది స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన నామానికి ప్రభువా, ఇది నా స్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి నువ్వు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి వందనాలు స్వామి. అయా, నీ దైవజనులు దైవ సేవకురాలు తన కుమార్తె నిమిత్తము ఎన్నో దినాల నుండి ప్రభువా తండ్రి ఆ కుమార్తెను వెదిగించినప్పుడు ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న రీతిగా నవీను చూసి ఉండగా ఈ దినము వారి ఆశను మీరు నెరవేర్చి తన కుమార్తె జీవితంలో ప్రభువా ఇదిగో నా తండ్రి నా కుమార్తెను ఎదిగింపజేశారని ఇదిగో తండ్రి కృతజ్ఞతగా ఈ కూడికను ప్రభువాని సన్నిధిలో ఆయా తండ్రి ఏర్పాటు చేసుకుని ఉండగా అనేకమైనటువంటి దైవజనులను దైవ సేవకురాలను సంఘబిడలను బంధువులను స్నేహితులను మిత్రులను తండ్రి శ్రేయోభిలాసులను పిలుచుకొని ఈ యొక్క ఇదిగో తండ్రి యవన యొక్క కూడికను తండ్రి ఓని అలంకరణ ప్రభువా ఇంత ఘనముగా గొప్పగా మీరు జరిపించడం విధానము కొరకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నా తండ్రి. నువ్వు గొప్పవాడవు గనక ఈ కార్యం ఇంత గొప్పగా మీరు మాకు ఆశీర్వాదకరంగా జరగడానికి మీరు కృప చూపినందుకు నీకు వందనాలు. ఇక్కడ వచ్చినటువంటి బంధుమిత్రులు శ్రేయాభిలాషులు అలాగే నా తండ్రి ఇరుగు పొరుగు వాళ్ళు ఆయన సన్నిధి ఇది మొదలుకొని యేసయ్య రాకడ పర్యాంతము ఈ దినమున యవన దశలోకి నడిపింపబడినటువంటి బిడకును కుటుంబ సభ్యులకును చేరుకున్నటువంటి సకల భక్త జనాంగానికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. మంచిదండి. ఇంతవరకు చక్కగా దగ్గర నుండి నడిపించి ఎడబాయని కృప చూపినది, ఎవరో నన్నిలా మార్చినది. ఎడబాయని కృప చూపినది, ఎవరు చూపని అనురాగమును ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది.
రాకడ కొరకే. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. మార్గము తెలియక మౌనము వీడక వేదన కలిగిన నన్ను విడనాడక. మార్గము తెలియక మౌనము వీడక వేదన కలిగిన నన్ను విడనాడక. ప్రేమతో చేరి గమ్యము చూపి ఒంటరి చేయక జంటగా నిలచి వేదన బాధలు తొలగించినది. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. చీకటి కమ్మిన చెలిమే వాకిట చెదరిన మనసుతో ఒంటరినై. చీకటి కమ్మిన చెలిమే వాకిట చెదరిన మనసుతో ఒంటరినై. సత్యము నమ్మక మమతను వీడి ఎన్నడు ప్రభుని స్వరమును వినక శిలగా మారిన నన్ను మార్చినది. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప
సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము నూతనమైనది ఈ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను గడిచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు అందరూ చప్పట్లు కొడుతూ గడిచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు విడువని దేవుడు ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు విడువని దేవుడు ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు తించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము
సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమను మార్పులేదు తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమను మార్పులేదు సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ వికసించు పుష్పమా వికసించు పుష్పమా యేసు పాదాల చెంతని వికసించుమా తండ్రి పాదాల చెంతని ప్రార్థించుమా వికసించు పుష్పమా వికసించు పుష్పమా యేసు పాదాల చెంతని వికసించుమా తండ్రి పాదాల చెంతని ప్రార్థించుమా వికసించు పుష్పమా నీ ప్రాణ ప్రియుడు సుందరుడు నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు నీ ప్రాణ ప్రియుడు సుందరుడు నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు మనోహరుడు అతి కాంక్షణీయుడు మనోహరుడు అతి కాంక్షణీయుడు స్తోత్రారుడు స్తోత్రారుడు వికసించు పుష్పమా వికసించు పుష్పమా యేసు పాదాల చెంతని వికసించుమా తండ్రి పాదాల చెంతని ప్రార్థించుమా వికసించు పుష్పమా
మనసే కనులకి రోజులా అందంగా లోకం కనిపించే నీ వల్ల చాలా బాగుంది. నీ వెంటుంటే ఏదో అవుతుంది. నీతో ఉంటే ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే. హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే. కళ్ళకంత కట్టిన కళ్ళ ముందు వాలినే వింతలన్నీ నువ్వు పక్కనుంటే
सोर्दा करू गाई गाई सोर्दा करू दुलकी दुलकी सोर्दा करू आमे हो बाजा मारी सोर्दा करू नाटो करी सोर्दा करू ढेंसा धरी सोर्दा करू आमे हो नाची नाची सोर्दा करू गाई गाई सोर्दा करू दुलकी दुलकी सोर्दा करू आमे हो बाजा मारी सोर्दा करू नाटो करी सोर्दा करू हिड़जा नाची सोर्दा करू आमे हो से तो सरग पुरिया राजा जनम कोला हेउआ सा सरोगा से तो सरग पुरिया राजा जनम कोला हेउआ सा सरोगा জীবন দে ভাই খাই যিশু পাপ ক্ষমা করো ভাই যিশু
नहीं होगे जे रही जिसुर लगे से दंड नहीं होगे तार तो फिटी जाए सिनोर कर सजा से तो सरग पुरिया राजा जन्म कोलाय हेउआ ता सरगा से तो सरग पुरिया राजा जन्म कोलाय हेउआ ता सरगा जीवन मिली सीताके जिसुर बिना जगते पाप क्षमा नहीं कर पाते जे रही जिसुर लगे से दंड नहीं होगे जे रही जिसुर लगे से दंड नहीं होगे तार तो फिटी जाए सिनर कर सजा से तो सरग पुरिया राजा जन्म कोलाय हेउआ ता सरगा से तो सरग पुरिया राजा जन्म कोलाय हेउआ ता सरगा नाची नाची सरदा करू गाई गाई सरदा करू दुलकी दुलकी सरदा करू आमे हो बाजा मारी सरदा करू नाच करी सरदा करू ढंसा देवी सरदा करू आमे हो नाची सोरदा करू गाई गाई सोरदा करू दुलकी दुलकी सोरदा करू आमे हो बाजा मारी सोरदा करू नाच करी सोरदा करू ढंसा देवी सोरदा करू आमे हो से तो सरग पुरिया राजा जन्म कोलाय हेउआ ता सरगा से तो सरग पुरिया राजा जन्म कोलाय हेउआ ता सरगा।